ఈరోజు చాలా మంచి టాపిక్తో వచ్చాను. మనము ఇప్పటివరకు మనం బయట తీసుకున్న వాటర్ బాటిల్స్ కానీ ఎంత హార్మ్ఫుల్లో మీ అందరికీ తెలుసు. కానీ ఇక్కడ నేను చెప్పేది ఒక రాగి అంటే కాపర్ బాటిల్ గురించి చెప్పబోతున్నాను. దీనివల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయంటే అసలు మనం ఊహించలేము, అంత ఎక్కువ ప్రయోజనాలు ఉన్నాయి. మొట్టమొదటిగా ఇది యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ. ఇది 3 రకాలుగా పనిచేస్తుంది మనకు. ఫస్ట్ వన్. రెండోది విపరీతంగా రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఇందులో వాటర్ తాగడం వల్ల విపరీతంగా రోగ నిరోధక పెరుగుతుంది. దాంతో శరీరంలో మంటను తగ్గిస్తుంది. శరీరంలో ఏదైతే మంట ఉంటుందో అది తగ్గిస్తుంది. అదే జీర్ణ వ్యవస్థ, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అలాగే చర్మానికి మంచిది, షైనింగ్ వస్తుంది. ప్లస్ డెడ్ సెల్స్ని చంపేస్తుంది. బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది. అంటే మన బాడీలో ఉన్న కొవ్వును, చెడ్డ కొవ్వును కరిగించడానికి ఉపయోగపడుతుంది. అట్లాగే గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అంటే దాని అర్థం ఏంటంటే గుండె పనితీరుని పెంచుతుంది. ప్లస్ రక్తహీనతను మెరుగుపరుస్తుంది. అంటే ఎవరికైతే బ్లడ్ తక్కువ ఉందో ఆటోమేటిక్గా వాళ్ళు బ్లడ్ అనేది మెల్లమెల్లగా పెరగడం జరుగుతుంది. అట్లాగే థైరాయిడ్ పనితీరుని పెంచుతుంది. థైరాయిడ్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా అయితే కాపర్ బాటిల్ తాగాల్సిందే. థైరాయిడ్ పనితీరును పెంచుతుంది. మెల్లమెల్లగా థైరాయిడ్ కూడా తగ్గే అవకాశం ఉంది. అట్లాగే కొలిజన్ ఉత్పత్తిని పెంచుతుంది. కొలిజన్ ఉత్పత్తిని కూడా పెంచుతుంది. కానీ ఇవన్నీ కూడా ఎప్పుడు కాపర్ బాటిల్ను మనం కరెక్ట్ మెయింటైన్ చేసినప్పుడు. కాపర్ బాటిల్ని ఎట్టి పరిస్థితుల్లో ఫ్రిడ్జ్లో ఉంచకూడదు, ఫ్రిడ్జ్లో వాడకూడదు. ప్లస్ దాన్ని కడిగేటప్పుడు జాగ్రత్తగా మనము మంచి లిక్విడ్ వేసేసి, అంటే ఎటువంటి కెమికల్ లేని లిక్విడ్ వేసేసి మంచి కడిగేసేయండి. పైన కూడా మంచి లిక్విడ్ తోటి శుభ్రం చేయండి. వాషబుల్ లిక్విడ్ తోటి యూజ్ చేయండి. అది అంటే మామూలుగా కెమికల్ లేని అందుకు చేస్తే దానివల్ల ఉపయోగాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీరు రాగి పాత్రలోనే వాటర్ తాగే విధంగా మనం ప్లాన్ చేసుకోండి. రాగి పాత్రలో ఇన్ని లాభాలు ఉన్నాయి, అన్ని లాభాలు మీరు ఉపయోగించుకోండి. బోన్స్కు సంబంధించిన సమస్యలు రాకుండా కూడా మనము కాపాడుకునే అవకాశం ఉంది. కాబట్టి రాగిని ఉపయోగిద్దాం, ప్లాస్టిక్ను వదిలేద్దాం. ప్లాస్టిక్తో ప్రపంచంలోనే హైయెస్ట్ ఉపయోగించేది ఇండియానే ప్లాస్టిక్ను. అది మెల్లమెల్లగా తగ్గించే ప్రయత్నిద్దాం. ఓకేనా? ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. టిల్ దెన్ ఎంజాయ్ చేయండి.